వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు మన స్టూడియోలో ఒక సెలబ్రిటీ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు కష్టపడుతూ ఒక చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ తను అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి కష్టపడ్డాడు ఇక్కడ నా ముందున్న కుర్రాడు అని నేను చెప్పేస్తాను నేను. ఎందుకంటే యూట్యూబ్లో ఇతని పేరు టైప్ చేయంగానే ఇతను చేసినటువంటి ప్రాంక్స్ ముందు వచ్చేస్తాయి. ఆ ప్రాంక్ స్టారే కదా అని అనుకుంటే ప్రాంక్ స్టార్ కాదు, నేను హీరోనై చూపిస్తా, కేవలం హీరోనే కాదు నేను సినిమాని ప్రొడ్యూస్ చేస్తా, డైరెక్ట్ చేస్తా అని చెప్పి అన్ని కోణాలు కూడా తన భుజం మీద వేసుకుంటూ ఒక సినిమాని అయితే చేశాడు తను. మొత్తానికి లారీ చాప్టర్ 1. సో మనందరి ముందుకి అతి త్వరలో రాబోతుంది. లారీకి సంబంధించినటువంటి హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆల్ ఇన్ వన్ శ్రీకాంత్ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడదాం, ఈ లారీ ఇష్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్, నమస్తే. హాయ్ మేడం, బాగున్నారా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బిందాస్ మేడం. బిందాస్ ఉన్నారు. సో లైక్ శ్రీకాంత్ రెడ్డి అని కొట్టంగానే ఫస్ట్ యూట్యూబ్ లో వచ్చేది ప్రాంక్స్. ఎందుకు ప్రాంక్స్ చూస్ చేసుకున్నారు? సో చాలా మంది చాలా ప్రాంక్స్ చేస్తూ ఉంటారు, బట్ మీ టైప్ ఆఫ్ ప్రాంక్స్ అన్నది చాలా డిఫరెంట్. ఎందుకు ఆ జోనర్ చూసుకున్నారు? అసలు యాక్టర్ వాళ్ళని వచ్చాను మేడం, ఎవరు అవకాశాలు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మ్యాటర్ ఉండాలి, అంటే డబ్బులు పెడితే రిటర్న్ రావాలి, మార్కెట్ ఉండాలి ఆడికి, ఆ వ్యక్తికి, ఆడైనా మగైనా అని నాకు అర్థమైంది. అంటే ఆడిషన్స్ తిరిగిన తర్వాత ఇవ్వకపోతే అర్థమైంది. సో ఏదో ఒకటి చేయాలి, వీడియోలు చేయాలి. యాంకరింగ్ ప్రయత్నించాను, అప్పుడు ఛానల్ కొంచెం తక్కువ ఉండే, నాకు యాంకరింగ్ అవకాశం ఎవరు ఇవ్వలేదు. తర్వాత కామెడీ వీడియోలు, మూకీ వీడియోస్ ఉంటాయి, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, ఇలా వాళ్ళ వీడియోలు వాళ్ళ చేద్దామని ప్రయత్నం చేశాను. నాకు సెట్ అవ్వలే, నాతో అవ్వాలి. 2 షార్ట్ ఫిల్మ్లు చేశాను, నా దగ్గర ఒక 10-15 వేల బడ్జెట్తో. అవి వ్యూస్ రాలా. ఇప్పుడు ఏం ట్రెండింగ్లో ఉన్న ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే స్టెప్ బై స్టెప్ ఇదంతా ఒక 3 నెలలు జరిగిన పంచాయతీ. 5-6 నెలలు ఆడిషన్ తర్వాత 3 నెలల పంచాయతీ ఇది. అది జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందని చూస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి ట్రెండింగ్లో. సో ఎందుకు చేయకూడదని తెలియకుండా కొన్ని వీడియోలు చేశాను, కంటిన్యూ అయింది, డబ్బులు వచ్చాయి, వ్యూస్ వచ్చాయి, పేరు కూడా వచ్చింది. ఇప్పుడు పేరు వచ్చింది కదా, ఇప్పుడు కూడా అవకాశం ఇస్తారా అని ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేశాను ఆడిషన్స్. అప్పుడు కూడా ఎవరు ఇవ్వాల. సో నేనే సినిమా తీద్దామని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు పెడతా అన్నాడు. నేను 20 పెడదాం, 70లో సినిమా చేద్దాం మొదలు పెట్టాం. కట్ చేసి అతను 12-13 లక్షలు పెట్టి నేను మ్యూజిక్ చేయించా. ఫస్ట్ నేనే పెట్టా, ఎందుకంటే నన్ను నమ్మి ఫస్ట్ నేను పెట్టి తర్వాత వస్తాను ఇన్వాల్వ్ అవుతాను. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను. 12 లక్షల ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత, సినిమా స్టార్ట్ చేసిన తర్వాత 12 లక్షలు అయిన తర్వాత మీరు అనుకున్న ఎవరైతే సాయం చేస్తారన్న ప్రొడ్యూసర్ వెళ్ళిపోయారు. అది అయిపోతానే తర్వాత దాని పేరు ఏం పేరు, పాటలు అయినాయి, మ్యూజిక్ అయినాయి దానికి, అది అట్టే ఉంది. దాని పేరు కొత్తపేట గ్రామం. ఆ సినిమా పక్కన అయిపోయింది. అరే అప్పుడు నాకు అర్థమైంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, నచ్చింది చేసేయాలి, లేగొద్దు, టైం వేస్ట్ వద్దని విపరీతంగా 2 సంవత్సరాలు వీడియోలు చేశా. బాగా వ్యూస్ వచ్చాయి, బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్నా. ఆ టైంలో ఈ మేడం, కళ్యాటి మేడంని ఎవరినో మిస్గైడ్ చేశారు. ఆమె వచ్చింది నా పైకి గొడవపడి, ఆమె వచ్చి గొడవపడి మిస్గైడ్ చేస్తే పంచాయతీ అంతా రచ్చరచ్చైంది, అందరికి తెలిసిందే విషయం. అప్పుడు ఈ చిట్టిబాబు గారు అండ్ ఈ మేడం వీళ్ళు, నువ్వు సినిమా ఎలా తీస్తావు, అసలు నీకు అంత కెపాసిటీ ఉంది అది ఇది అన్నారు. సాలిడ్గా సినిమా తీసి చూపించా. లారీ చాప్టర్ 1 పాన్ ఇండియా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ దద్దరు వెళ్ళిపోద్ది సినిమా. ఏ పెద్ద హీరో చేస్తే బాగుంటుందో అంత బాగా చేశా. వాళ్ళు చేసేంత విధంగా చేశా, ఏం మాత్రం తగ్గదు. రేపు పాటలు ఉన్నాయిగా, నా శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, పాటలు ఓపెన్ చేసి చూడండి. ఈ మాటలకు ఆ మ్యాటర్కు మ్యాచ్ అవ్వకపోతే కింద కమెంట్ పెట్టండి నాకు. అంటే లైక్ మీరు అన్నారు ట్రెండ్లో ఉంది అని చెప్పేసి, ప్రాంక్స్ చాలామంది ట్రెండింగ్లో ప్రాంక్స్ కూడా చేసే చాలా ఉంటాయి. బట్ మీరు తీసుకున్న ప్రాంక్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అమ్మాయిలతోటి మాట్లాడడం కానీ, కొంచెం సెక్షువల్ టైప్ ఆఫ్ కంటెంట్ టైప్ వెళ్ళిపోండి. నేను 1-2 చూసాను, నేను ఎక్కువ చూడ. అందుకే లెట్ మీ కంప్లీట్ ఫస్ట్ కదా, నేను 1-2 చూసాను, నేను ఎక్కువ అయితే చూడలేదు. అంటే వై యూ చూస్ అదే కంటెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అడల్టరీ కంటెంట్ చూసుకుంటే ఎందుకు తొందరగా ఫేమ్ వచ్చేస్తుంది, నేమ్ వచ్చేస్తుంది అనా, లేదంటే ఈ టైప్ ఇదేనా ఎక్కువ కంటిన్యూ చేయండి? సరే, లైక్ హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ? అసలు ఏం చదువుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి? అసలు శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? మాది కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠం పక్క చిన్న గ్రామం. బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. హైదరాబాద్ వచ్చాను డైరెక్టర్ అవుదామని, కానీ సొసైటీ నన్ను హీరో చేసింది. ఓకే, సో ఇప్పుడు డైరెక్టర్ కూడా మీరే కదా, హీరో ఏ చేసిందని చెప్పుకుంటున్నారు. సో డైలాగ్స్, రైటింగ్, స్క్రిప్ట్ వర్క్ అంతా మీదేనా? ఓకే, సో ఏదైతే మీరు చెప్తున్నారో, ఇప్పుడు ఇందాకే మాటల్లో మాటగా అన్నారు, చిట్టిబాబు గారు అలాగే కరాటి కళ్యాణి గారు ఇష్యూ రైజ్ చేశారు అని చెప్పేసి. సో ఇందాక కూడా మీరు మాట్లాడుతుంటే విన్నాను చిట్టిబాబు గారి గురించి కూడా. ఆయన ఒక సీనియర్ అనలిస్ట్ కింద ఆయన సినిమాలకు సంబంధించి
పలానా ఛానల్స్ కి వెళ్ళి చెప్తూ ఉంటారు. అదే చెప్తున్నానండి, ఆయన వెళ్ళి చెప్తూ ఉంటారు. సో ఆయనకి మీకు జరిగిన వివాదం ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్? ఈ మేడం ఇష్యూ జరిగినప్పుడు ఏం జరిగిందంటే, మాట్లాడుతుంటే లైవ్ లో వాళ్ళ మేడము అతను ఇంకా ఒక హిందూ సంఘం పెద్ద ఆయన కూర్చొని ముగ్గురు మాట్లాడుతున్నారు. నన్ను పిలిచారా సడన్ గా, పోతే ఎల్ పదాలు వాడి నన్ను తిట్టారు. అది నాకు చాలా బాధ వేసింది. నేను కుర్రోని వచ్చాను, నా దగ్గర 4 టీం ఉన్నారు, కష్టపడుతున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, పని చేస్తున్నాం, మమ్మల్ని ఒక మాట అంటే ఎట్లా? ఇప్పుడు నేనే సరిపోయింది. ఒక ఇంట్రోవర్ట్ అయితే వాడు సూసైడ్ చేసుకుంటాడు. సరే ఇప్పుడు అప్పుడు నన్ను తిట్టారు, నేను అట్లే పోయింటే అయిపోయేది. కానీ నేను ఇప్పుడు 200 మందికి టెక్నీషియన్స్కి నా సినిమాలో ఛాన్స్ ఇచ్చాను. ఆర్టిస్టులు అయితేనేమో ప్రతి ఒక్కరు జూనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను ఇంత ఫస్ట్ సినిమా చేశాను, ఒక చిన్న సినిమా ఇండస్ట్రీలో 2 కోట్లు పెట్టాను. నేను సంపాదించిన మళ్ళీ దాంట్లో ఇంత నేను చేశానుగా. ఆయన క్రెడిబిలిటీ ఏంది నా గురించి మాట్లాడడానికి? ఎందుకు నన్ను అనడం? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? వాళ్ళు ఏం సినిమాలు చేశారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ నిన్న వేరే స్టూడియోలో కూర్చొని సినిమా బూత్ సినిమా అన్నారు నా సినిమాని. ఎలా అంటారు? కుటుంబ కథ చిత్రం, దేశభద్రత సంబంధించిన గొప్ప సినిమా లారీ చాప్టర్ 1 అనేది. చాప్టర్ 1 అని పెట్టా. లారీ అంటే రోడ్ల మడ ఆపి అమ్మాయిలు తిరుగుతుంటారు, వాళ్ళతో చేసేది కాదు లారీ చాప్టర్ 1. లారీ చాప్టర్ ఇస్ అ బిగ్ స్టోరీ, హ్యాస్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ అండ్ ఆల్. చాలా గట్టిగా రాశాను సినిమా, చాలా గొప్ప కథ అనమాట. అసలు సినిమాకి లారీ అనే టైటిల్ ని పెట్టడానికి రీజన్ ఏంటి అంటారు? ఆ లారీ మీద చుట్టూ తిరుగుతుంది కథ, అందుకని లారీ అని. ఆ లారీ గ్యాంగులు తిరుగుతుంటాయి పెద్ద పెద్ద. అంటే చాప్టర్ 1 అని పెట్టారంటే ఎన్ని చాప్టర్స్? ఓకే, అంటే శ్రీకాంత్ రెడ్డి యూనివర్స్ లాగా చేద్దాం. అలాగే 1 2 3 కొడితే జనాలు అప్రిషియేషన్ వస్తే, వాళ్ళు లైక్ చేస్తే ఎవ్రీ కంటెంట్ ఎవ్రీ సీన్, దెన్ ఐ విల్ గో విత్ ద పార్ట్ 2 పార్ట్ 3 లైక్ దట్. బట్ ఇట్ హ్యాస్ ఎ స్కోప్, గుడ్ స్కోప్. ఇప్పుడు దాకా ఎన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు? 3 సాంగ్స్ రిలీజ్ చేశాము. 3 సాంగ్స్ కి అప్రిషియేషన్ 400-500 కమెంట్స్ వచ్చాయి. సూపర్, ప్రతి ఒక్క కమెంట్ కూడా బ్యాడ్ లేదు. అవును, శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ అసెంబ్లీ హియర్ అన్న కమెంట్స్ కూడా చూసాను నేను. అంటే పర్వాలేదు, దే లైక్ ద సాంగ్స్, దట్స్ వై ఐఎమ్ హ్యాపీ. సో పోస్టర్స్ నచ్చాయి, బ్యాక్గ్రౌండ్ చూడండి, పోస్టర్స్ నచ్చాయి అండ్ అవి నచ్చాయి సాంగ్స్. అది నా సెలక్షన్సే, నా డెసిషన్సే, నేను చేసినట్టే. సినిమా కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏదైతే ఈ లారీ చాప్టర్ 1 సినిమా ఉందో దానికి మొత్తం 2 కోట్ల బడ్జెట్. అవును మేడం. సో మరి శ్రీకాంత్ రెడ్డికి ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? 1 కోటిన్నర ఫేస్బుక్ యూట్యూబ్లో సంపాదించారు 2 సంవత్సరాలు వీడియోలు చేసి. మిగిలింది నా పర్సనల్ సేవింగ్. నేను జాబ్ చేశాను మెట్రో ఫార్మస్యూటికల్ హైదరాబాద్లో. అప్పుడు కొంచెం సేవింగ్స్, నా పర్సనల్ మనీ అవి ఇన్వెస్ట్ చేసుకున్నా, కష్టపడ్డా. నా కోసం నేను చేసుకుంటే ఒకటి చేస్తారు. సో సంపాదించిన డబ్బులు సినిమా చేశా, నాతో పాటు 10 మంది తీసుకొస్తున్నా, కష్టపడ్డా. ఎన్నో సినిమాలు ఎంతో మందికి చేశారు, నేను చేశాను. నేను చేసి నార్మల్గా పోతున్నా, పోయేవాడిని పోనీకుండా స్టూడియోలో కూర్చోబెట్టి బూత్ సినిమా అంటే బాధ అవుతా మనిషికి, అట్లా అంటున్నా. అంటే ఇది మీకనే కాదు, అంటే ఎవరైనా సరే ఇండిపెండెంట్గా ఒక ఫిలిం తీయాలి అంటే అది అంత ఈజీ కాదు. గాడ్ గ్రేస్ వల్ల మీరు హోప్ఫుల్లీ సినిమా తీసేసాను, సర్టిఫికేట్ కూడా అయిపోయింది, సెన్సార్ కూడా ఇచ్చారు. ఎంతో మంది సినిమాలు స్టార్ట్ చేసి ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంతెందుకు, కృష్ణానగర్లో ఉన్న ప్రతి సందుకి ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉంటూనే ఉంటారు, ఏదో ఒక దాంట్లో సినిమా చేసాము ఆగిపోయింది అనే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో మీ కృష్ణానగర్ కష్టాలు ఎలా ఉండే? కృష్ణానగర్ కష్టాలు ఏం లేదు మేడం. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. సినిమా సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ ఎంజాయ్ చేశాను అండ్ చాలా బాగా సంతోషంగా హ్యాపీగా, బికాస్ ఐ లైక్ లర్నింగ్ ద థింగ్స్. అండ్ ఈ 2 కోట్లు పోయినా ఐ డోంట్ కేర్. ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, ఆదరణ పొందుతుంది. అది దట్స్ డిఫరెంట్ థింగ్. షూట్ షాట్ బ్లాక్ బాస్టర్, థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి పక్క. కాకపోతే ఇది పోయినా పర్లేదు, కానీ నేను అనేది ఏంటంటే చాలా నేర్చుకున్నా ఈ సినిమా. మ్యూజిక్ నేర్చుకున్నా, మనుషులతో మాట్లాడడం నేర్చుకున్నా, ట్రావెల్ చేశా, కెమెరా వర్క్ నేర్చుకున్నా, లైటింగ్ నేర్చుకున్నా అండ్ సినిమా క్రాఫ్ట్స్ నేర్చుకున్నా. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. దట్స్ మేడ్ మీ హ్యూమన్, బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యానని ఐ ఫీల్. లైఫ్ అంటే అంతే మేడం, సినిమా చేయడము, డబ్బు ఇది కాదు, ప్రతిరోజు గ్రోత్ ఉండడమే లైఫ్ అనేది నా అభిప్రాయం. సో ఈ మూవీ ఏంటంటే ఇది ఒక ఫీల్డ్. ఫస్ట్ జాబ్ చేశా, అది కేజీలా అనిపించింది, అది వద్దని సినిమా ఇండస్ట్రీ పైన మక్కువ వచ్చింది. సినిమాలు అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకొని సినిమా మొదలుపెట్టే సినిమా తీసా. సో ఇందాక మీరు అన్నారు కదా, లైక్ ఇవే చూస్తున్నారు అనుకునే నేను ఇవే తీసాను ట్రెండ్కి తగ్గట్టుగా అని అన్నారు. ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే ఇందాక మీరు అన్నట్టుగా ఫనీ హనుమంత్, ప్రణీత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక డార్క్ కామెడీ అని చెప్పి చైల్డ్ అబ్యూజింగ్, అలాగే చాలా సెక్సువల్ థింగ్ మీద కూడా వాళ్ళు చాలా డార్క్ కామెడీని యూజ్ చేసుకుంటూ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు తనని అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా ఇవన్నీ జరిగినాయి కదా. మీ వీడియోస్లో ఎక్కడో కొంత ఒక అడల్టరీ కూడా కనిపిస్తుంది కదా. సో మీరు కూడా అవుట్ ఆఫ్ ద లైన్ అయి ఉంటే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఫేస్ చేసి ఉండేనేమో అని ఎప్పుడన్నా నేను చేసిన వీడియోలో ఎలా ఏమన్నా ఉందని వెనక్కి వెళ్ళి చూసుకోవడం లాంటివి జరిగినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రణీత్ విషయంలో ఏమంటారు? అది లైక్ వాట్ వీ కెన్ సే దే ఆర్ ట్రోలర్ అంటారు వాళ్ళని. వాళ్ళది వేరు, యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు. ట్రోలర్స్ అంటే వాళ్ళు కంటెంట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే రోడ్డు మీద దొరికిన కంటెంట్, ఇన్స్టాగ్రామ్లో దొరికిన కంటెంట్, ఎవడన్నా సినిమా ఫ్లాప్ తీచ్చే రోడ్డు మీద ఎవరైనా ఇబ్బంది పడితే ఆ కంటెంట్ ఫ్రీ ఫుటేజ్ని తీసుకొని దే విల్ ట్రై టు యాడ్ సంథింగ్ అండ్ మిక్స్ అవుట్ ఆఫ్ ఇట్, మేక్ ఫ్రూట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ విధంగా మాట్లాడతారు వాళ్ళు. నాన్ సెన్స్, చదువు లేని బిడ్డలాగా మాట్లాడతారు వాళ్ళు. ట్రోలింగ్ అది వాళ్ళ ఓన్ కంటెంట్ కాదు, అండ్ దే ఆర్ నాట్ క్రియేటర్స్ అట్ ఆల్. దే జస్ట్ ఎడిట్ ద ఫుటేజ్ వాట్ దే గాట్ ఆన్ ద సోషల్ మీడియా.
మాదేంటంటే మాది ఓన్ కంటెంట్ క్రియేషన్, కెమెరా ఉంటుంది. సో మీరు చేసిన ప్రాంక్స్ అన్నిటికి డైరెక్షన్, కర్త కర్మ క్రియ, కథనం, డైలాగ్స్ అన్ని మీయేనా? అవును. అయితే అదే చెప్తున్నాను. అయితే దానికి ఒక కెమెరా ఉంటాడు, ఒక మనిషి ఉంటాడు, అమ్మాయితో మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడతాము. వాళ్ళ యాక్టర్స్ చిన్న యాక్టర్స్, చిన్న పేమెంట్స్ ఉంటాయి, వాళ్ళతో మేము ఒప్పించుకుని మేము వీడియోలు చేసుకుంటున్నాం. వాళ్ళు కూడా యాక్టర్ల వాళ్ళని కూడా అవకాశం లేనప్పుడు, సినిమాలో షూటింగ్ లేని రోజు ఖాళీ రోజు వచ్చి చేస్తారు. కొంతమంది ఫ్రెండ్షిప్లో చేశారు ఫ్రీగా. సో ఇట్లా వీడియోలు చేసుకున్నాను. మ్యూచువల్ అగ్రిమెంట్స్. మాది వేరు, కంటెంట్ క్రియేషన్ ఇన్ఫ్లుయెన్స్ వేరు, వాళ్ళది వేరు, వాళ్ళ ట్రోలింగ్. కానీ అతని అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మాట్లాడగలిగితే అది పోక్సో యాక్ట్ అండ్ పిల్లలకు సంబంధించింది. అండ్ ఇంకిత జ్ఞానం ఉండాలి. అండ్ నేను అనేది కష్టపడేది వేరు, కంటెంట్ క్రియేషన్. అండ్ అడల్ట్ 18+ వేరు. అడల్ట్ 18+ అంటే అది బూత్ అని మీడియా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. అడల్ట్ 80+ అంటే బూత్ కాదు. అడల్ట్ అంటే వర్డ్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే మీనింగ్ అంటే విశేషణం. పెద్దవాళ్ళు, వీళ్ళు పెద్దవాళ్ళు, మంచి చెడు ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళు, వీళ్ళు చూడొచ్చు. దాంట్లో చూసిన దాంట్లో నచ్చితే రొమాన్స్ చూస్తారు, లేకపోతే ఆపేస్తారు. 3 ఉంటే రొమాన్స్ చూస్తారు. అర్థమైందా? ఆ విధంగా అడల్ట్ అనేది తప్పు కాదు. కానీ దాన్ని వాళ్ళు చేసింది డార్క్ కామెడీ అని ట్యాగ్ లైన్ పెట్టుకొని నలుగురు కూర్చొని ఫుడ్ తింటూ డిఫరెంట్గా వాళ్ళని వీళ్ళు మాట్లాడుకుంటూ ఫ్రీగా వచ్చిన కంటెంట్ అది కాదు. సో అట్లా వీడియోలు చేసి లారీ చాప్టర్ 1 షూటింగ్ చేశాను. ఆగస్ట్ 2 రిలీజ్. అంటే చెప్తూ దాన్ని ఆపేసి ఇంకెందుకులేండి మా లారీలోకి వచ్చేసాను అన్నట్టు కంటిన్యూ చేశాను. అండ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్, దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే. ఓకే. సో అంటే చాలా మంది రెస్పాండ్ అయ్యారులేండి, సెలబ్రిటీస్ కానీ అవ్వడం కాదు, కానీ ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బూమింగ్ అనేది జస్ట్ 5 years నుంచి వచ్చింది, ఈ సోషల్ మీడియా బూమింగ్. ఈ 5 yearsలో ఏం జరిగిందంటే వాట్ వీ కెన్ సే, ఏదైనా తప్పు జరిగినప్పుడు చట్టాలు రావడానికి హైరార్కీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం చట్టాలు ఏర్పరచడానికి. సో బై ద టైం వీళ్ళందరూ బాధ్యతగా ఉండాలి, చదువుకొని ఆలోచనలో అలా ఉండాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మోరలిస్టిక్గా ఫస్ట్ కంటెంట్ క్రియేటర్ ఉండాలి. అలా లేనప్పుడు గవర్నమెంట్ లోకల్ వైజ్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మన కలెక్టర్ కానీ ఇట్లా ఎస్పీ కానీ ఇట్లా సెషన్స్ కండక్ట్ చేయాలి. 1,00,000 మంది ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ పిలిపించి సెషన్స్ కండక్ట్ చేయాలి. బాధ్యతాయుతంగా ఉండండి, మంచి కంటెంట్ చేయండి అని చెప్పాలి. ఇటువంటివన్నీ వస్తాయి, 1 by 1 ఫ్యూచర్లో వస్తాయి. అండ్ బికాజ్ హ్యూమన్ ఎవల్యూషన్ పర్ఫెక్ట్ బతకాలి, మనం అందరూ బాగుండాలంటే ఇవన్నీ వస్తాయి. బట్ టైం జస్ట్ 5 years అయింది కదా ఇది వచ్చి. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొత్త చట్టాలు రావడం, మనుషులు నేర్చుకోవడం జరుగుతుంది. బట్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది నా అభిప్రాయం. సో అంతేకాదు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోస్ వేయమని రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ గారు కూడా ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ గురించి అవగాహన కల్పించేటట్టు వీడియోస్ చేయాలి అని ఇదొక పాయింట్ని, న్యూ పాయింట్ని తీసుకొచ్చారు కదా. సో దీనిపైన వాట్ ఈస్ యువర్ యాజ్ ఎ అప్కమింగ్ హీరో, డైరెక్టర్, ఇలాగా వాట్ ఈస్ యువర్ థాట్? మై పాయింట్ ఈజ్ లైక్ గుడ్ డెసిషన్. బికాస్ యూనో ఈ హీరోలను అంతా ఎంతో అభిమానిస్తుంటారు, 10 మంది అయినా ఫాలో అవుతారు. నన్ను కూడా ఒక 20 మంది ఫాలో. ఉదాహరణ, వాళ్ళు ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో తప్పు లేదు. అండ్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. దే ఆర్ పేయింగ్ మనీ, వీఆర్ ఎంజాయింగ్ లగ్జరీ లైఫ్. సో బీయింగ్ అన్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇట్స్ అ గ్రేట్ అపీల్ ఫ్రమ్ ద సీఎం గారు. అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ వర్క్ బాగా చేయాలి, కోఆపరేట్ చేసి చేయడం బెస్ట్ అనే గుడ్ డెసిషన్ అండ్ అప్రిషియేటబుల్. సో అంటే ఇందాక మీరు అన్నారు కదా, లైక్ మాకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి అగ్రిమెంట్ ఉంటుంది, బాండ్ ఉంటుందని. నేను సంహావ్ ఎక్కడో ఒకళ్ళిద్దరు చెప్తూ విన్నాను, లైక్ కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు అని ఒక ఎలిగేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజం? శ్రీకాంత్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు అని ఫ్రెండ్షిప్ లో వెళ్ళిపోయిందని కొట్టి పారేస్తున్నారు దాన్ని. లేదంటే బట్ ఎందుకు మళ్ళీ తర్వాత అందరికి మాకు డబ్బులు ఇవ్వలేదు, మమ్మల్ని వాడుకుని వీడియోలు చేసాడు తప్ప మాకు డబ్బులు ఏమి ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది దగ్గర మాట్లాడింది నా చెవి దాకా వచ్చింది మాత్రం నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆన్ ఫేస్ నాకు మీరు తెలీదు, మీ వెనకాల జరిగేది తెలీదు, బట్ నా దాకా వచ్చిన ఇది మాత్రం అడుగుతున్నాను. మీరు రియాలిటీలో నిజంగానే వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా కూడా ఉన్నారా? సినిమాకైతే ₹1 ఎవరికి లేను, అందరికి ఇచ్చేసాను. ఆ వీడియోలలో కొంతమంది ఫ్రెండ్షిప్ లెవెల్లో చేశారు, వాళ్ళకి ఫోటో షూట్స్, కొంతమందికి ఛానల్స్ పెట్టేయడము, కొంతమందికి రకరకాలు ఉంటాయి మ్యూచువల్ రిలేషన్. అంటే డబ్బులు ఇవ్వలేదు కానీ దాని బదులు వేరే ఒక పని చేసి పెట్టాను అంటారు మీరు. అలా ఉంటాయి, అలాగే చేశారంటారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ సినిమా రిలీజ్ అయ్యి, ఐ మీన్ మీరు ఏదైతే కథ తీసిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ కి కూడా వెళ్ళి చూపించి సార్ ఇది చాలా మంది చూపించాను, చాలా మంది టాప్ పీపుల్ 5-6 పీపుల్ చూపించాను. అవమానించారు, పేర్లు ఎందుకు లేని అవమానించారు. అండ్ వాళ్ళు కొత్త సినిమాలు కొన్నారు, పోగొట్టుకున్నారు డబ్బులు. వాళ్ళకున్న నిర్మితి జ్ఞానం, వాళ్ళకున్న సినిమాలో ఉన్నటువంటి నాలెడ్జ్, వాళ్ళ తెలివితేటలు బట్టి అనాలిసిస్ చేసి నా సినిమాని నువ్వు ఎందుకు చేసావరా, నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేసావరా, అట్లా ఏదో రకరకాలుగా మాట్లాడారు. మంచిదే, అది గొప్ప వాళ్ళు ముందు ఉన్నారు మనకన్నా ఇండస్ట్రీలో. దే హ్యావ్ సమ్ ఐడియా. నా ఫస్ట్ సినిమానే కదా, ఐ అప్రిషియేట్ దట్. బట్ చెప్పే విధానం వేరుంటుంది. అండ్ ఇట్ హ్యాపెండ్. బట్ వాళ్ళు తీసుకోలేదు సినిమాని.
బికాజ్ భయము పాత సినిమాలో డబ్బులు పోయి ఉంటాయి కొన్ని సినిమాలు కొన్ని ఉంటారు కొత్తవి నాలాంటివి సో నా దాంట్లో కూడా పోతాయనే భయం ఉండొచ్చు ఎంత ఉన్నా నేను కొత్తనే కదా అటుకెళ్ళి దిగుతాయో తెలీదు సో ఐ హ్యావ్ టు మేక్ రిస్క్ సో ఐఎమ్ డూయింగ్ మై ఓన్ కానీ జనాలు ఇప్పుడు ఎవరినైనా సరే మీరు చూసుకోండి సినిమాల్లో చూసుకుంటే ఒక లైక్ బుల్లి తెర మీద యాంకర్ కింద ఉన్న ఆయన్నే సినిమాలో హీరో అంటేనే అడ్జస్ట్ చేసుకోవడానికి డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు మీరు ఒక సాధారణ యువకుడు అయ్యుండి ప్రాంక్ స్టార్ కింద ఎదిగి ఇప్పుడు సడన్గా మీరే హీరో అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు ఇప్పుడు నాది ఏదైతే సోషల్ మీడియాలో అకౌంట్ ఛానల్ పెట్టుకొని వీడియోలు చేస్తున్నానో వాళ్ళందరూ పర్సనల్గా ఎవరు ఏ కేబుల్ నెట్వర్క్ ద్వారా దేని ద్వారా వెళ్ళాలా జస్ట్ దే కేమ్ ర్యాండమ్లీ పాపప్ అయింది దాని ఇంట్రెస్ట్ వచ్చింది ఓపెన్ చేశారు చూశారు నన్ను సో దే ఆర్ ఫాలోయింగ్ మీ హార్ట్ఫుల్లీ నేను ప్రెజర్ కూడా చేయాలని పోయి నొక్కి బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయి నా వీడియో చూడానలా ఇప్పుడు 20 లక్షలు ఎవరైతే వచ్చారో దే కేమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద హ్యాండ్ ఓన్గా వచ్చారు వాళ్ళల్లో నా చాలా చిన్న బడ్జెట్ పెద్ద సినిమాలు 100 కోట్లు పెట్టి తీస్తున్నారు నాది 2 కోట్లు 25 లక్షల్లో 1,00,000 మంది అండ్ ప్రతి వారం సినీ ప్రేమికులు ఉంటారు వాళ్ళల్లో 1,00,000 మంది 2 లక్షల మంది చూస్తే నా బడ్జెట్ వచ్చేస్తుంది రాకపోయినా నో ప్రాబ్లం మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళీ సినిమా తీస్తా ఓహో కేవలం వీడియోలు చేసి సినిమాలు తీసేస్తాను అంటున్నా శ్రీకాంత్ రెడ్డి లేదు కేవలం అరే ఈ సినిమా పోతే ఇంకో సినిమా నేను యూట్యూబ్ లో వీడియోలు చేస్తా నాకు డబ్బులు వస్తాయి అంటున్నా శ్రీకాంత్ రెడ్డి అనమాట అంతే కదా అలా ఏం లేదు వీడియోలు అని కాదు ఐ హ్యావ్ సమ్ బిజినెసెస్ అండ్ ఐ విల్ డూ మై ఓన్ అండ్ కష్టపడతాను ఈ సినిమా డబ్బులు వస్తాయి షూర్ తప్పకుండా అండ్ ఆ మనీతో మళ్ళీ ఇంకో సినిమా తీస్తా ఇండస్ట్రీలోనే ఉంటాను సో ఎందుకు అంటే ఈ సినిమా మీద చాలా డబ్బులు పెట్టారు ప్లస్ పాన్ ఇండియా సినిమా అంటున్నారు ఇంత అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చిట్టి బాబు గారి మాటలు ఇన్ఫ్లుయెన్స్ వల్లనే మీరు ఎంతగానో చేశారంటే ఫస్ట్ నేను యాక్టర్ వాళ్ళని వచ్చాను చేయాలనుకున్నాను ఉదాహరణ సో అట్లా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏం లేదు బట్ ఆయన ఛాలెంజ్ చేశాడు కదా 16 నెలల్లో చేసి చూపించా ఇది పంచాయతీ నా కెపాసిటీ అని చెప్తున్నా ఆయన చాలా తుచ్చ అనమాట నా ముందు చాలా చిన్న విషయం ఎందుకంటే ఏం క్రెడిబిలిటీ లేకుండా కూర్చొని అందరినీ జడ్జ్ చేస్తుంటాడు ఎక్కడ ఎందుకు ఇన్ని మాట్లాడినా ఒకటే మాట సినిమా చూడకుండా బూత్ సినిమా అన్నాడు చాలా బాధ వేసింది నా సినిమా షూటింగ్ టైంలో ఒకరోజు 7 లక్షలు క్లైమాక్స్ ఫైట్లో 7 లక్షలు ఖర్చు 80 మంది టెక్నీషియన్స్ 80 మంది మొత్తం క్రూ 40 మంది ఫైటర్స్ వాళ్ళని కొట్టాలి ఒకడిని నేను ఇలా తంతా రౌడీని అతను నన్ను ఇక్కడ ఇంకొక అతను వెనకలు వచ్చి తంతాడు అనమాట కిక్ చేస్తాడు తన షూకి ఉన్న మేకు నాకు కుచ్చుకున్నది కుచ్చుకుంటే ఎంత పెయిన్ వచ్చిందంటే బ్లడ్ ఎంత వచ్చేసింది వెనకల అనస్థీసియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తుంది చెయ్యి కట్ చేస్తే అంత పెయిన్ వచ్చింది నాకు లారీలు ఓపెన్ కాస్ట్ మైనింగ్ మిడ్ సమ్మర్ ఫుల్ అది బ్లాస్టింగ్ జరుగుతున్నాయి కళ్ళల్లో దుమ్ము పడుతుంది కంచూపు మేర చెట్లు లేవు ఎండలో నిలబడ్డాం కారవ్యాన్ లేదు నేను కొత్త ఆర్టిస్ట్ని అయితే పక్కకు పోయి ఏడ్చా 3 నిమిషాలు నేను పెయిన్ భరించలేక మా కెమెరామ్యాన్ వచ్చి ఏమైంది బ్రో ఆపేద్దామా అన్నాడు లేదు బ్రో చేద్దామన్నా ఎందుకంటే ఆ రోజు ఆపేస్తే 7 లక్షల బడ్జెట్ నాకు లేదు మళ్ళీ సినిమా అయిపోద్ది ₹1 పెరిగినా అయిపోద్ది కదా ఎవడు పెట్టకనే కదా నేను దిగిన ఓన్గా డబ్బులు ఆ డబ్బుల్లో బడ్జెట్లో చేయాలి 20 లక్షల మ్యూజిక్లో చేయాలి 70 లక్షల ఫైట్లలో అయిపు చేయాలి 70 లక్షల ఫైట్లు అయిపు చేయాలి ఉన్నదంటే అయిపు చేయాలి నేను సో అలా అంత కష్టపడి నేను సినిమా తీసా మా హీరోయిన్ తన రక్తం దారబోసింది సినిమాకి తన చీర కొంగు చుట్టుకొని బైక్లో కింద పడింది తను బైక్లో వస్తుంటే కూరగాయలు షార్ట్ తీయాలి చాలా దూరంలో జూమ్ లెన్స్ వేశారు కెమెరా ఆ నుంచి షార్ట్ తీసుకుని తను చీర కొంగు కింద పడింది బ్లడ్ అంతా గారిపోయింది నా దగ్గర కారు కూడా లేదు ఉన్న డబ్బులు అంతా సినిమాకి పెట్టాను కారు కూడా లేదు నా కాడ సో ఆటోలో ఎత్తుకొని తను ఇటు ఎత్తుకొని ఆటోలో పోతుంటే తను అంటుంది నీకు లాస్ వస్తే నన్ను తీసేసే సినిమాలో నుంచి నీకేమైనా ప్రాబ్లం అయితే తీసేసి వేరే అమ్మాయిని పెట్టుకో లేదా నేను గాయాలు మానిన తర్వాత వస్తాను అన్నది అంత డెడికేటెడ్ యాక్ట్రెస్ ఓకే ఏంటి మీ హీరోయిన్ పేరేంటి చంద్రశిఖ అని కొత్త అమ్మాయి కనపడుతుంది కదా ఫోటోలో అమ్మాయి హిందీ అమ్మాయి సో అంత కష్టపడి మేము సినిమా చేస్తే నువ్వు బూత్ సినిమా అంటే చూడకుండానే ఏడమంటుంది ఎట్లుంటుంది యువకుని నేను అసలు పిల్లోని ఇప్పుడు నువ్వు చిన్నోడివి నువ్వు కూర్చో పెద్దోళ్ళు ఎవడికి పెద్దోళ్ళు 25 ఏళ్ళు నాకు వయసు చిన్న పిల్లని 19 పిల్లోడను తెలియదను 25 ఏళ్ళ వయసు మంచి చెడు అన్నీ తెలుసు పెళ్లి చేస్తే అది కూడా అయింది ఎవడికి చిన్నోడు నువ్వు ఇండస్ట్రీలో ఉండలేవు ఇండస్ట్రీలో టటోళ్ళకి స్థానం ఉందంటే ఇండస్ట్రీ ఎవడిది వచ్చా 30,000 కట్టా లైఫ్ టైం మెంబర్షిప్ ప్రొడ్యూసర్ బ్యానర్ తీసుకున్నా సినిమా తీస్తున్నా ఇప్పుడు అంత ఇంత ఇండస్ట్రీలో జనాలకి పేమెంట్స్ ఇచ్చా సినిమా చేస్తా ఇంకా 2 సినిమా చేస్తా నాలంటే ఎంకరేజ్ చేయాలి కానీ పెద్దోళ్ళలాగా సో ఇప్పుడు మీ లారీ సినిమా స్టోరీ లారీ అనగానే ఏమేం కవర్ అవుతాయి చెప్పండి అసలు కుటుంబం ఫ్యామిలీ బాండింగ్ కామెడీ రొమాన్స్ మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో డబుల్ యాక్షన్ దొంగ పోలీస్ స్ట్రీట్ ఫైటర్ నాకు డబుల్ యాక్షన్ దొంగ పోలీస్ స్ట్రీట్ ఫైటర్ అంటే నాకు బ్రహ్మానందం గారు గుర్తొచ్చారు సడన్ గా అన్ని నేనే అని చెప్పేసి ఒక స్పూఫ్ ఉంటుంది కదా నేను హీరో లేదు అని అనలేదు నేను అన్ని ఆప్షన్స్ చెప్తే నాకు సడన్ గా అంత గ్రేట్ ఆర్టిస్ట్ తో
స్పూఫ్ తో పోలుస్తున్నారు మీరు. సి అన్ని నేనే చేశాను అన్నది నాకు గుర్తొచ్చింది అని నేను చెప్తున్నా. మీరు కంప్లీట్ గా వినకుండా నేను కాంట్రవర్సీ తోటే ఫేమస్ అయిపోతాను అంటే ఎవ్వరు ఏం చేయలేరు దానికి. మేడం 25 ఏళ్ళ వరకు జాబ్ చేశాను, తర్వాత దీనిపై నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సి ఆబ్వియస్లీ ఎవ్రీవన్ హ్యావ్ అదే కదా. తప్పేంటి, డబ్బులు లేవు చేసుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చేయాలంటే 9 నుంచి 11 కోట్లు డబ్బులు అవుతుంది, కానీ నా దగ్గర అంత స్తోమత లేదు. నేను నేర్చుకొని నేను చేయాలి, అదర్వైజ్ ఆగిపోద్ది. అట్లా నేను చేసుకున్నా. నేను చేసిన పని తప్పు నువ్వు చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలంటే మీరు డిక్టేట్ చేయడానికి అవకాశం మీరు ఇచ్చారా? వేరే వాళ్ళు చేయాలని ఎవరు అన్నారు? బ్యాక్గ్రౌండ్ సంభావం అదే. ఎవరి సంభావం అంటే మీరు ఏదో అంటారు చూసారా, పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు. మనం ఎలా తీసుకుంటే అలాగే ఉంటుంది. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్ అది పాజిటివ్. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్, వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్. ఆగస్ట్ 2 రిలీజ్. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది? ఈ సాటర్డే ఆఫ్టర్నూన్ 12 PM వస్తుంది. ఓకే, మీ సినిమా చూసి యువత ఎలా తీసుకుంటారు, అసలు మీ సినిమా చూడడానికి జనాలు ఎందుకు రావాలో ఒక్క విషయంలో చెప్పేసాను, దెన్ వీ కెన్ కంక్లూడ్. ఒక బీర్ తాగితే ఇంత మొత్తం వస్తుంది, 2 తాగితే ఇంత వస్తుంది, 3 తాగితే ఇంత వస్తుంది. 3 బీర్ల ఖరీదు 750 రూపాయలు. నా సినిమా ఖరీదు 80 నుంచి 150 రూపాయలు ఉంటుంది. సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. ఒక పెద్ద హీరో సినిమా కోసం 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేస్తాం. నా సినిమాలో అంత మ్యాటర్ ఉంది. కమర్షియల్గా తీశాను, కుటుంబ కథా చిత్రం, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫైట్స్, యాక్షన్, మాస్ డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి. 2 డైలాగులు కూడా చెప్తా. అయితే 3 బీర్లు అయితే ఎంత మత్తు వస్తుందో, ఎంత ప్లెజర్ వస్తుందో, ఎంత బ్లిస్ వస్తుందో, ఎంత ఊపు వస్తుందో, నా సినిమా చూస్తే అంత ఊపు వస్తుంది. ఉల్లాసం, ఉత్సాహం, ఎనర్జీ చాలా ఉంటుంది. అండ్ మోటివేషన్ వస్తుంది. ఎవడన్నా డిప్రెషన్లో ఉన్నాడు అనుకో, ఏం సాధించలేను, నాతో ఏం కాదురా జీవితంలో అని, వాడు నా సినిమా తప్పకుండా చూడాలి. సరే, ఇప్పుడు 2 డైలాగులు చెప్తా అన్నారు కదా, చెప్పేసాను మా వాళ్ళకి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట హీరో. కర్ణాటక వాళ్ళు వస్తారు లారీ తీసుకోవడానికి. అప్పుడు డైలాగ్ చెప్తాడు. ఇంకో డైలాగ్ ఎలా ఉంది? బాగుంది, నైస్ మోడ్యులేషన్. చెప్పండి నెక్స్ట్. ఇది మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు. ఏం మ్యాటర్ వద్దు, ముందు రా అంటాడు కొట్టుకోవడానికి. సో ఈయన కూడా అదే అంటున్నారండి, ఇంకా మాటలొద్దు. సో సినిమా తొందరలో రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఇంకో డైలాగ్ కూడా చెప్తారంట. ఊరగాయ తిన్న బాడీరా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయి అంటాడు అనమాట. ఓకే, ఎవరు? హీరో డైలాగ్స్ అయితే బాగున్నాయి, నిజంగానే బాగున్నాయి. 40-50 డైలాగులు ఉన్నాయి. ఆ అంబియన్స్ లో, ఆ రౌడీల బ్యాక్ డ్రాప్ లో మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా మంది కొత్త వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు ఇచ్చింటారు. ఇప్పుడు నేను మాట్లాడిన మాట తీరు అంతా కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం. నేను చాలా సౌమ్యున్ని అండ్ చాలా డీసెంట్ గ్రౌండ్ ఎత్ పర్సన్. సో అందరూ కొత్త కాస్టింగ్ అయినా ఇందులో ఏ ఒక్క సీనియర్ యాక్టర్ గానీ కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోలేదా? లేదు మేడం, కుదరలేదు, పెట్టుకోలేదు. వాళ్ళ బడ్జెట్లు సెట్ అవ్వలేదు. అండ్ వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళని పెట్టుకుంటే ఏమైతే నలుగురు సపోర్ట్ వస్తారు. 16 మంది, 4 వచ్చే 16 మంది వాళ్ళని పంపించాలకే 10 అయింది. ఫస్ట్ షాట్ పడేయాలకే లేట్ అయింది. అండ్ ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ క్యారెక్టర్లు సూట్ అవుతారు. వీళ్ళే న్యాయం చేస్తారు కొత్త వాళ్ళకన్నా, నా అభిప్రాయం, పాత వాళ్ళకన్నా. సో గైస్, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు అండ్ ట్రైలరు ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి. నచ్చితేనే సినిమా చూడండి, నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి. అండ్ బలవంతం వద్దు, నచ్చితే చూడండి. ఎంతోమంది కొత్త వాళ్ళకి సపోర్ట్ చేశారు, పెద్దవాళ్ళకి సపోర్ట్ చేసి మీ ఆశీర్వాదాలు పొంది పెద్ద స్థాయికి వెళ్ళారు. మాకు చూసి సపోర్ట్ చేస్తారని, లారీ సినిమాను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఈయన కాన్ఫిడెన్సే ముచ్చటేస్తుందండి. సో దానికైనా మనం కంగ్రాచులేట్ చేసేద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థియేటర్స్లో రావాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు పెట్టిన డబ్బులు రిటర్న్ రావాలని కూడా ఆశిస్తున్నాం. థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా. మీరు నెవర్ బిఫోర్ సినిమా ఇది. మిస్ అయితే మటుకు రిగ్రెట్ అవుతారు లైఫ్లో. సో చూసారు కదా, ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.